హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక లాగ్ చూడబోతున్నామండి. ఈరోజు ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు, తర్వాత రొయ్యల పులుసు, అంటు పులుసు లాగా చేస్తాను. తర్వాత రొయ్యల ఫ్రై కూడానండి. సో ఫస్ట్ రొయ్యలు శుభ్రంగా తీసేసి, మధ్యలో నల్లగా ఉంటుంది కదండి, అది కూడా తీసేసి క్లీన్గా పసుపు ఉప్పు వేసి క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. 1 కిలో ఉంటుందన్నమాట. దానికి తగినట్టుగా ఫస్ట్ నేను ఫిష్ చేయబోతున్నాను. శంకర ఫిష్ అండి, బాగుంటుంది పులుసుకి. ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. శుభ్రంగా 1 కిలో ఉంటాయి, క్లీన్ చేసి తీసుకొచ్చారు మా వారు. సో దానికి తగినంత ఆయిల్ పెట్టానండి. తర్వాత ఆయిల్ వేడెక్కింది, కొంచెం ఆవాలు వేద్దాం. చేపల పులుసులో కల్లా ఈ శంకర చేపల పులుసు చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత పసుపు అదే కరివేపాకు వేసుకుందాం. పైన చిందుతుంది. ఒక రెండు మూడు ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. చాపర్ ఉంటుంది కదా, దాంట్లో కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇది ఎరడాలుగా ఎరగాలి, బాగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అంతవరకు వేయించుకుందాము. అంటే పసుపు యాడ్ చేద్దాము. ముందుగా తొందరగా వేగుతాయి అన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయం ఎలాంటి అంటే చేసేటప్పుడంతా చెప్తూ ఉంటాను నేను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, మరీ సిమ్లో పెడితే లేట్ అవుతుంది. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇటుపక్క రొయ్యల పులుసుకి చట్టి పెట్టాను. తగినంత ఆయిల్ వేసానండి. కిలో ఉంటాయి అన్నమాట రొయ్యలు. సో ఆయిల్ వేడెక్కింది. దీనికి కూడా ఆవాలు వేసుకుందాం. కొంచెం ఆవాలు కాలిపోయినాయి. తర్వాత కరివేపాకు యాడ్ చేసాను. ఇప్పుడు ఆనియన్ బాగా సన్నగా తరిగి పెట్టానండి. ఒక 4 ఆనియన్. అప్పుడే మనకి కొంచెం గొజ్జుగా ఉంటుంది అన్నమాట. మనం ఎంత గొజ్జు ఎక్కువ కావాలంటే ఆనియన్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. ఆనియన్ టమాటో ఇది ఇప్పుడు పచ్చివాసన పోయేసరికి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇటుపక్క చేపల పులుసుకి ఆనియన్ ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేడెక్కింది అన్నమాట. కొంచెం వెల్లుల్లి మెదగలేదండి పేస్ట్లో. సో కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం టమాటాని సన్నగా తరిగి పెట్టుకుని టమాటా కొంచెం ఎక్కువ వాడుకుంటే మనం చింతపండు పులుసు తక్కువ వేసుకోవచ్చు అనమాట. టమాటా ఇష్టం లేని వాళ్ళు చింతపండు పులుసుకి ఎక్కువ వేసుకోవడం. ఇప్పుడు ఈ టమాటాని యాడ్ చేసాం కదా, అది కూడా కొంచెం పచ్చి వాసన పోయి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. రొయ్యల గ్రేవీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు చేపల పులుసుకి టమాటో మగ్గిపోయి ఉంటుంది, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. తర్వాత చిల్లీ పౌడరు, ఇది కొంచెం కారం ఎక్కువ ఉండి ఘాట్ ఎక్కువగా ఉంది, చూసుకొని వేసుకోవాలన్నమాట. మీ దగ్గర కారాన్ని బట్టి మీరు వేసుకోండి. 2 స్పూన్లు వేసాను, చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. 1 చిన్న స్పూను జీలకర్ర పొడి వేసుకుంటున్నామండి. ఇప్పుడు చింతపండు ఒక లెమన్ సైజు, మీడియం లెమన్ సైజు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం అన్నమాట. చేపల పులుసు కదండి, ఖచ్చితంగా చింతపండు వాడుకుంటేనే బాగుంటుంది. కొంతమంది వాడకుండా వేస్తారు, పులుపు నచ్చని వాళ్ళు తక్కువ వేసుకుంటారు. ఆంధ్ర వాళ్ళకి నచ్చకుండా ఉండదు కదండి పులుపు. నేను కొంచెం ఘాటుగా ఉందని ఎగ్జాస్ట్ వేసాను, సారీ అండి. ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చింది. సో ఈ స్టేజ్లో మనం ఇది చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగి దగ్గర పడినాకే మనం ఫిష్ వేసుకోవాలండి. ఫిష్ వేసినాక 5 నిమిషాలు ఉడికితే చాలు. కరెక్ట్గా టైం చూసుకోవాలి, లేదంటే ఎక్కువగా ఉడికిపోద్ది.
సో ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట. సో చూసుకొని ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసుకున్నాము. కారం ఉప్పు అంతా మనం కడిపిల్లాడేటప్పుడు పులుసు కడిపిల్లాడుతుంది కదండి, అప్పుడు వేసుకోండి. మనకి పులుపు ఎక్కువగా ఉందనుకుంటే టెంకాయ పాలు లేదా అది కొద్దిగా ఒక 4 స్పూన్లు టెంకాయ పాలు యాడ్ చేసామంటే కమ్మగా ఉంటుంది అనమాట. అది వాళ్ళ ఇష్టం మీద చేసుకోవచ్చు. అలా వద్దనుకుంటే నార్మల్గా ఇలాగే ఈ చేపల పులుసు మాత్రం బాగుంటుంది అనమాట. ఇలాగ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇటుపక్క రొయ్యలకి ఆనియన్ ఇదైపోయింది. టమాటో అమ్మయ్య సన్నగా తరిగి పెట్టుకుని టమాటాని యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు అంటే 4-5 టమాటాలు అన్నమాట. దీన్ని బట్టి మనం చింతపండు పులుసుని వాడుకుంటాం. దీనికి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా కట్ చేసి పెట్టి వేసాను అనమాట. సో మగ్గనివ్వండి, వెయిట్ చేద్దాము. ఇటుపక్క కొద్దిగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పులుసు బాగా దగ్గర పడాలి, ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఫిష్ వేద్దాము, కొత్తిమీర ఫిష్ వేద్దాము. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిగ్గా లేకపోతే యాడ్ చేసుకుందాము. నేనైతే కొంచెం కారం యాడ్ చేయాలి. ఓకేనండి, మూత పెట్టేసి వెయిట్ చేద్దాము ఉడికేంత వరకు. ఇటుపక్క రొయ్యల పులుసు కొంచెం ఇంకా మగ్గాలి, వెయిట్ చేద్దాం. ఇప్పుడు రొయ్యల పులుసుకి కారం యాడ్ చేద్దామండి. 2 స్పూన్లు కారం, ధనియా పౌడర్ యాజ్ యూజువల్ దానికి ఎట్లా యూజ్ చేస్తాము అదే మాదిరి ఒక 2 టేబుల్ స్పూను ధనియా పౌడర్. పసుపు యాడ్ చేయడం మర్చిపోయానండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్. రొయ్యల పులుసు కూడా పసుపు వేస్తున్నాను. సేమ్ ప్రొసీజర్. వాటర్ యాడ్ చేశానండి. 1 గ్లాసు చింతపండు పులుసు యాడ్ చేశాను అనమాట. బై మిస్టేక్ ఇది అయిపోయింది. వీడియో వచ్చిందా లేదా తెలియదు, అందుకే చెప్తున్నాను. సో ఉప్పు కారం పసుపు ధనియా పౌడరు అన్నీ వేసేసానండి. మూత పెట్టేసి బాయిల్ అయినాక దగ్గర పడ్డాక మనం ఫిష్ అదే రొయ్యలు యాడ్ చేసుకుందాం. దీంట్లో ఫిష్ యాడ్ చేసుకుందాము. వెయిట్ చేద్దాం అంతవరకు. రొయ్యలకి పులుసు దగ్గర పడిందండి. ఇప్పుడు రొయ్యలు యాడ్ చేద్దాము. ఐదు నిమిషాలు టైం చూసుకొని చక్కగా యాడ్ చేద్దాం. కొత్తిమీర వేసేసి. మమ్మీకి చెప్పమ్మా, మమ్మీ ఇక్కడెక్కడ ఉన్నారు. సో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది మనకి. కొంచెం పులుపుదనాన్ని కొంచెం మనకి ఇది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో నేను చేపల పులుసు కానీ రొయ్యల పులుసు కానీ వాడుతుంటాను. సాంబార్ చేసినా కూడా అండి చింతపండు వాడతాం కదండి. దానివల్ల ఏం చేస్తామంటే లాస్ట్లో ఒక చిన్న ముక్క బెల్లం వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మూత పెట్టేద్దామండి. 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇక్కడ చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఉప్పు కారం అది సరి చూసుకుందాము. కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫిష్ యాడ్ చేద్దాము. కొంచెం దీంట్లో కూడా చక్కెర వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ అనమాట. అదే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి మనం ఈ షుగర్ని యాడ్ చేస్తామండి. ఇప్పుడు ఫిష్ ఒక్కొక్కటిగా యాడ్ చేద్దామండి. 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చేపలు కూడా పసుపు ఉప్పు వేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వాసన మనకి నీసు వాసన లేకుండా ఉంటుంది అనమాట. వారు కమ్ హియర్. ఈమె మా పెద్ద మనవరాలండి, వర్ణిక పేరు. వాట్స్ యువర్ నేమ్? ఇప్పుడు కొత్తిమీర కొంచెం పైన వేస్తున్నానండి. ఇంకా ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అది చెక్ చేసుకోవాలి. సో 5 నిమిషాలు కరెక్ట్గా వెయిట్ చేద్దాము. మూత పెట్టేద్దాం. రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి, అదే గుర్తు అనమాట. సో 5 నిమిషాలకి ఈ విధంగా ఉంది ప్రాన్ గ్రేవీ. ఇది చేపల పులుసు
శంకర చేపల పులుసు రెడీ. అది మనం ఆఫ్ చేసినా కూడా అండి చట్టీలో వండుతున్నాం కదా, ఇంకా ఉడుకుద్ది అనమాట. చూడండి, ఆఫ్ చేసి చాలాసేపు అయింది, అయినా కానీ ఉడుకుతూ ఉంది. సో రెడీ అయిపోయిందండి. మా కోడలు చేస్తుందండి ఫ్రై, ప్రాన్ ఫ్రై, పెప్పర్ ప్రాన్ ఫ్రై అని కొంచెం డిఫరెంట్గా చేస్తుంది నాకంటే. నేను వేరే మాదిరి చేస్తాను అన్నమాట. సో ఈరోజు ఆమె చేసే వీడియో. ఫస్ట్ చట్టి పెట్టాము, తర్వాత తగినంత ఆయిల్ వేసాము, తర్వాత గార్లిక్, కరివేపాకు చాప్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసామండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు ఇది గార్లిక్ కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. దాన్ని తీసి పక్కన పెట్టుకుంటాము, లాస్ట్లో యాడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ యాడ్ చేసామండి. ఒక 2-3 ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకుంది, చాప్ చేసి పెట్టుకుంది, యాడ్ చేసామన్నమాట. కొద్దిగా సాల్ట్ వేస్తాను మగ్గడానికి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వెయిట్ చేద్దాము. కొద్దిగా పెప్పర్ పొడి యాడ్ చేశారండి. గానుగ నూనె, కోకోనట్ ఆయిల్ కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసాము. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇంకా ప్రాన్ క్లీన్ చేసి పెట్టుకున్న, పసుపు ఉప్పు వేసి చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నామండి. ఇంకా ఆ ప్రాన్ని యాడ్ చేయాలి, రొయ్యల్ని. మనం పసుపు ఉప్పు వేసి కడుక్కుంటే నీసు వాసన లేకుండా ఉంటుందండి మంచిగా. ఇప్పుడు రొయ్యలు యాడ్ చేస్తున్నాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ కొంచెం వేయాలి కదమ్మా ప్రాన్.
అది కళ్ళుప్పే నేను చేశాను అనమాట మిక్సీలో. పింక్ సాల్ట్ పౌడర్ వస్తుందా? సరే సరే, తీసుకోవచ్చు. బెటర్. అది మంచిదా పింక్ సాల్ట్? హిమాలయన్ పింక్ సాల్ట్. ఓకే ఓకే. పౌడర్ ఉంది, కళ్ళుప్పు, క్రిస్టల్ సాల్ట్. క్రిస్టల్ సాల్ట్. సో వెయిట్ చేద్దామండి ఫ్రై అయ్యేంత వరకు. ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు కారానికి తగినంత పెప్పర్ యాడ్ చేస్తున్నామండి. ఎటువంటి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఫ్రై అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా టక్కున డ్రై అయిపోవాలి, అంతే కదమ్మా? వాటర్ అంతా ఇది అవ్వాలన్నమాట. అప్పుడు రెడీ అయిపోయినట్టు లెక్క. సో వెయిట్ చేద్దాము. ఫ్రై రెడీ అయిపోయిందండి. కొద్ది వాటరీగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువసేపు ఉడికితే రబ్బర్ లాగా అయిపోద్ది. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న గార్లిక్, కరివేపాకు పొడి యాడ్ చేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసాము. అంటే పిల్లలకి కూడా ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలు కూడా తింటారని ఈ విధంగా చేస్తుంది అన్నమాట. సో రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.